వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీ జేఏసీ ఉద్యోగుల జేఏసీ మొత్తానికి సైరన్ మోగించింది, యుద్ధ భేరి మోగించింది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే వాళ్ళు అనేక సార్లు తమ డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దాంతో వాళ్ళు విసిగి వేసారిపోయి ఎట్టకేలకి యుద్ధం చేయాలి అనేటువంటిది ఉద్యమం కార్యరూపం దాల్చేలాగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి సన్నద్ధమైపోయారు. అనేక డిమాండ్లు, ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే డిఏ బకాయిలు, దాదాపుగా 5 డిఏ బకాయిలు ఉండిపోయాయి. పిఆర్సీ అనేటువంటిది ఇప్పటివరకు వేయలేదు, తర్వాత ఐఆర్ ఇవ్వలేదు. మరి ఎందుకు మమ్మల్ని ఇంతగా దగా చేశారు అనేటువంటిది వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి అంశం. ఇక తాజాగా తీసుకుంటే ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఏపీ క్యాబినెట్ డెసిషన్స్ బయటకు వచ్చాయి. ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగులకు తీపి కబురు అంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకటించింది. అది ఏంటి అని అంటే 60 నుంచి 62 ఏళ్లకి పదవీ విరమణ వయసుని పెంచింది. అది పెద్దగా ఉద్యోగస్తులు పెద్దగా ఆశించట్లేదు. అది మెజారిటీ ఉద్యోగస్తులు. ఎందుకు అని అంటే వాళ్ళకి దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమి పెద్దగా ఉండవు అనేటువంటిది, ప్లస్ సర్వీస్ అనేటువంటిది కూడా ఇంకా పెంచుతూ పోవటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. బెనిఫిట్స్ అనేటువంటివి మాకు రిటైర్మెంట్ అయిన వెంటనే ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఓపీఎస్ ఏదైతే ఫస్ట్ నుంచి వాళ్ళు అడుగుతూ వచ్చారో సిపిఎస్ రద్దు చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైన పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే పాయింట్ మీద ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకించారు. కానీ వాస్తవానికి ఆయన సిపిఎస్ రద్దు చేస్తాను అని, ఓపీఎస్ ఇస్తానని చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వాస్తవ పరిస్థితులు చూసేసరికి ఓపీఎస్ని మేము అంచనా వేయలేకపోయాము అది అనేటువంటిది చాలా స్పష్టంగా బాహాటంగానే వాళ్ళు ప్రకటించి జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఆ ఇచ్చిన ప్యాకేజ్ అనేటువంటిది చాలా రీజనబుల్గా ఉంది, చాలా ఇదిగా ఉంది, ఉద్యోగస్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది అప్పట్లో చాలా చర్చ జరిగినా కూడా ఎందుకో మరి చాలా తీవ్రంగా ఉద్యోగస్తులు ఓపీఎస్ ఇవ్వలేదు అనేటువంటి కారణాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. చాలా ఆయన ఓటమిలో ప్రధాన భూమిక పోషించారు ఉద్యోగస్తులు అనేటువంటిది మనం పదే పదే చెప్పుకున్నాం. మరిక చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపీఎస్ ఇస్తాను అని మాట ఇవ్వలేదు, కానీ సిపిఎస్ని రద్దు చేస్తాను అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఇచ్చినటువంటి దీంట్లో క్యాబినెట్ డెసిషన్లో ఓపీఎస్ కేవలం 1/9/2004 నోటిఫికేషన్ ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే వర్తింపజేశారు. అంటే ఆ లెక్కన కొన్ని లక్షల మంది ఉద్యోగులకి వర్తింపజేసిన ఓపీఎస్ని కేవలం 11,000 మందికి మాత్రమే, 11,000 మంది ఉద్యోగులకు మాత్రమే ఆయన ఆ ఓపీఎస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దానివల్ల ఒక్కొక్క ఉద్యోగికి 3 కోట్ల రూపాయల లాభం జరుగుతుంది అంటూ చాలా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఈవెన్ మీకు తల్లికి వందనం, అమ్మ ఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిన్సియర్గా ఎంతమంది తల్లులు ఉంటే రాష్ట్రంలో అంతమంది తల్లులకి ఇవ్వడం జరిగింది చాలా సిన్సియర్గా. కానీ నేను ప్రతి పిల్లవాడికి ఇది తల్లికి వందనం అని చెప్పేసి నీకు 15 అంటూ ప్రతి బిడ్డకి కూడా ఇస్తాను అని చెప్పి అసలు అర్హత పేరు చెప్పి మొత్తం అన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. దాదాపు కొన్ని లక్షల సంఖ్యలో అవన్నీ కూడా ఆ పథకంలోంచి లబ్ధిదారులని తీసేసినటువంటి పరిస్థితి. ఆయన చేసేవన్నీ కూడా ఇవే. ఇప్పుడు తాజాగా కూడా ఉద్యోగుల్ని ఆ రకంగా మోసం చేయడం జరిగింది. కేవలం 11,000 మంది ఉద్యోగులకు మాత్రమే అది వర్తింపజేసేలాగా ఓపీఎస్ని ఆయన ఇవ్వడం జరిగింది. వాస్తవానికి సిపిఎస్ని రద్దు చేయమన్న కారణమే అది. 2004 తర్వాత వచ్చిందే కదా సిపిఎస్ అనేటువంటిది. అది రద్దు చేయమనే కదా ఉద్యోగస్తులు గొడవ చేస్తుంది. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరినో పెట్టి సచివాలయ ఉద్యోగుల సంఘం దాన్ని స్వాగతించింది అంటూ కూడా నిన్న ప్రకటన చేశారు. కానీ ఉద్యోగులు జేఏసీ మాత్రం, అమరావతి జేఏసీ మాత్రం దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక మా వల్ల కాదు, ఇక యుద్ధానికి ఉద్యమానికి సై అంటూ వాళ్ళు మొత్తానికి పిలుపునివ్వడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధం కావాలి అని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. జూలై 12న శ్రీకాకుళంలో, 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించాలి అని చెప్పేసి జేఏసీ సమావేశం తీర్మానించింది. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ చేపడతాము అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. జూలై లోపు అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని, జూలై 12న శ్రీకాకుళంలో, 21న అనంతపురంలో సన్నద్ధ సభలు
ఏపీ జేఏసీ చైర్మన్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధం కావాలి అని పిలుపునివ్వడం జరిగింది. మంగళవారం విజయవాడలో జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జేఏసీ అనుబంధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. సమావేశంలో జాప్యం లేకుండా మధ్యంతర భృతి ప్రకటించాలి, 12వ పిఆర్సీ కమిషనర్ని నియమించాలి, పెండింగ్ డిఏలను విడుదల చేయాలి, 11వ పిఆర్సీ ఎరియర్స్ తదితర ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పెండింగ్ డిమాండ్లు పరిష్కరించాలి అనేటువంటిది కూడా వాళ్ళ డిమాండ్. సమావేశంలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అని, ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో ఉద్యమం చేపట్టాలని, అవసరమైతే ఐక్య ఉద్యమ కార్యాచరణకు కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ఉద్యమాలకు ఉద్యోగ సంఘాలను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, జిల్లా డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలి అని, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని, అన్ని డివిజన్లలో డిమాండ్లతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ సమస్యలు, ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామన్నారు. తమతో కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమం చేపడతామని చెప్పారు. రాష్ట్ర స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు అన్ని డిపార్ట్మెంట్ సంఘాలతో ఈ నెల 25 నుంచి జూలై 10 వరకు కూడా కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించామన్నారు. అప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా చెప్పారు. సమావేశంలో జేఏసీ నేతలు ఫణిపేర్రాజు, తిమ్మసత్తి నాగేశ్వరరావు, మహిళా నేతలు పి లక్ష్మి, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అంటే ఇక ఆల్మోస్ట్ మేము విసిగిపోయాం, మా సహనం నశించింది మీకు చెప్పి ఇక మీరు మా డిమాండ్లు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఎందుకనంటే ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలని మార్చగలరు అనేటువంటిది అనేక సందర్భాల్లో రుజువైంది. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది ఆయనకి ఆ విషయంలో. ఎందుకంటే 2004లో ఉద్యోగులు సరే రాజశేఖర రెడ్డి గారి వేవు, ఆయన పాదయాత్ర ఇవన్నీ ఉన్నా కూడా ఉద్యోగులు కూడా అప్పటికి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద అనేటువంటిది అప్పుడు స్పష్టమైంది. అలాగే 2014 నుంచి 19 మధ్యలో కూడా ఆయన అనేక వాగ్దానాలు ఇచ్చి ఉద్యోగులకు చేస్తానని చెప్పేసి మళ్ళీ అలాగే మొండి చేయి చూపించడంతో 2019 ఎన్నికల్లో కూడా ఉద్యోగస్తులు తమ యొక్క వ్యతిరేకతని, చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకతని చాటుకుని ఆయన ఓడించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి 2024 ముందు ఆయన ప్రతిసారి ఇంతే. ఎవరిని నేను మిమ్మల్ని పట్టించుకోవడం కుదరలేదు, ఈసారి ఖచ్చితంగా పట్టించుకుంటాను అని చెప్పేసి మళ్ళీ అసలు ఏమాత్రం మొహమాట పడకుండా వాగ్దానాలు ఇస్తారు. అదేంటో మరి ఆయన మాటల్ని అందరూ నమ్ముతారు. అటు ప్రజలు నమ్మారు, ఇటు ఉద్యోగస్తులు కూడా నమ్మటం అనేటువంటిది ఇప్పుడు వాళ్ళే అనుకుంటున్నారు లబోది ఇవ్వమంటున్నారు. మేము ఎలా ఈయన్ని నమ్మాము, ఇన్నిసార్లు మోసపోయినా కూడా ఈయన్ని ఎలా నమ్మాము అంటూ కూడా వాళ్ళు లబోది ఇవ్వమంటున్నారు. అదే మనం 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముసలిపురి బంగారు కంకణం కథ చెప్పారో అది పదే గుర్తు చేసుకుంటూ ఉంటాను. కారణం ఏంటి అంటే ఇదే, ప్రతి వాళ్ళ విషయంలోనూ ఇదే వాగ్దానాలన్నింటినీ కూడా గాలి కుదిలేయటం, హామీలన్నింటినీ గాలి కుదిలేయటం, వాళ్ళకి ముందు చేయి చూపించడం అనేటువంటిది ప్రతిసారి రిపీటెడ్గా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈసారి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ముఖ్యంగా ఉద్యోగ జేఏసీ ఎవరైతే ఉన్నారో అమరావతి జేఏసీ ఆయన బొప్పరాజు వెంకటేశ్వర గారు చాలా తీవ్రంగా ఈ విషయంలో అందరినీ కూడా సమైక్యపరిచే అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళేటువంటి పనిలో భాగంగా వాళ్ళు ఇప్పుడు సమావేశాలు నిర్వహించుకోవటం అనేటువంటిది ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మరి దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.